హైదరాబాద్ లో మరి భారీ ఐటీ పార్క్ ఏర్పాటు కానుంది. 450 కోట్ల రూపాయలతో కొత్త ఐటీ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్క్ లో ఉండనున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్ లో తమ పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించింది. సింగపూర్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించడంతో పాటు ఈ కంపెనీ చేపట్టే కొత్త ఐటీ పార్కు నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుంది అని అన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. పలు కంపెనీల ప్రతినిధులతో ఈ సీఈఓలతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. దీంతో సింగపూర్ నుంచి తెలంగాణకు దాదాపు 3,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ లో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ మేరకు పెట్టుబడులు సాధించింది. నిన్న రాత్రి రేవంత్ బృందం సింగపూర్ పర్యటన దిగ్విజయంగా ముగించుకుని స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లింది. దావోస్ వేదికగా మంగళవారం నుంచి 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.